శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫెషియో సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ వాగు, రుద్రవెల్లి, పోచంపల్లి మండలాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు, 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు. తొలిసారిగా ఖమ్మం వచ్చిన పొంగిలేటికి శ్రేణుల ఘన స్వాగతం. రాబోయే ఎన్నికలు కురుక్షేత్రంలా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపు. వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నిప్పులు. పెళ్లిళ్లు, విడాకులు, అక్రమ సంబంధాలంటూ ఘాటు వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలీసులు రహదారులను మూసేశారు. మూసీ ఉధృతి అంతకంతకు పెరుగుతున్న కారణంగా బీబీనగర్ మండలం, రుద్రవెల్లి, పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరూ మూసీ వాగు దాటొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మూసీ పరిసర ప్రాంతాల రైతులను అప్రమత్తం చేశారు. ఎన్నో రోజులుగా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని అధికారులు, నాయకులు చెప్పినా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బ్రిడ్జి నూతన నిర్మాణం జరగడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టులకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో కడెం ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు 7.603 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుత నీటి మట్టం 696.600 అడుగులు 6.100 టీఎంసీలలో కొనసాగుతోంది. వరద నీరు ప్రాజెక్టులకు వచ్చి చేరడంతో ప్రాజెక్టు 13 వరద గేట్లు ఎత్తి దిగువకు 1,37,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు అధికారులు. ఇక కడెం ప్రాజెక్టుకు 1,86,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇదే ఇన్ఫ్లో కొనసాగినా లేదా పెరిగినా మళ్లీ ప్రమాదంలో కడెం ప్రాజెక్టు ఉండే అవకాశం ఉంది. 4 గేట్లు లేకపోతే కడెంకు గత ఏడాది పరిస్థితే వచ్చే ప్రమాదం ఉందని ఈ నేపథ్యంలోనే కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రాజెక్టును పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్గా మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నియమితులైన అనంతరం తొలిసారిగా ఖమ్మం వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా పార్టీ కార్యాలయంకు వచ్చిన పొంగిలేటి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేకుండా పనిచేయాలని అన్నారు. అవసరమైతే నేను 4 మెట్లు కిందికి దిగైనా పనిచేస్తా అన్నారు. రాబోయే ఎన్నికల్లో కురుక్షేత్రంలో ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని అన్నారు. 2 పర్యాయాలు అబద్ధాలు చెప్పి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ కు బుద్ధి చెబుతారు. అందరూ కష్టపడితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని అన్నారు. జిల్లా వస్తున్న సందర్భంగా అదే రకంగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసు సంజీవ్ రెడ్డి భవన్ వచ్చిన సందర్భంగా మిత్రులు డిసిసి అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారి ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే రకంగా టౌన్ అధ్యక్షులు జావేద్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మంది అగ్రత మహారథులు ఉన్నారు. వారందరికీ
కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ర్యాలీగా రావాలని అనుకున్నాం. కనీ విని ఎరగని వర్షాలు గడిచిన 2-3 రోజుల నుంచి ఉండటం వల్ల ఈ ర్యాలీని కుదించి ఎవరైతే కన్వీనెంట్ ఉంటారో, ఏ ప్రాంతాలైతే వర్షాలు తక్కువ ఉంటాయో ఆ ప్రాంత కార్యకర్తలే రావాలని పిలిపించిన దాంట్లో భాగంగా భట్టి గారు, రేణుకా చౌదరి గారు, అదే రకంగా సంబాని గారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. తప్పకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయకులందరం వాలంటీర్ల వ్యవస్థ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. పెళ్లిళ్లు, విడాకులు, అక్రమ సంబంధాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వాలంటీర్, పవన్ అంటూ సెటైర్లు వేశారు. తిరుపతి వెంకటగిరిలో చేనేత నేస్తం పథకం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. వాలంటీర్ల సేవలను తప్పుపడుతున్నారని అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, భావమర్ది క్యారెక్టర్స్ ఎలాంటివో అందరికీ తెలుసునని వాలంటీర్లు అమ్మాయిలను లోబరుచుకున్నారా అని ప్రశ్నించారు. పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అన్నారు. అలాంటి వ్యక్తి వాలంటీర్ల గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయటం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి, మళ్ళీ వదిలేయటం, పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. మహబూబాబాద్ జిల్లా జామండ్లపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న 2 పాదచారులను ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో యాస రాంబాబు అనే యువకుడు మృతి చెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడికి గురైన గిరిజన యువకుడు నవీన్ కాళ్లు కడిగి దళిత గిరిజనులపై తనకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించుకుంటాడా అంటూ బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ ప్రశ్నించారు. ఒంగోలు పట్టణంలో గిరిజన యువకుడు నవీన్పై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బాలాజీ శ్రీనాథ్, సహదేవ, లక్ష్మీపతి పాల్గొన్నారు. రాస్తా రోకో చేస్తూ దళిత గిరిజనులపై దాడులు నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బీఎస్పీ నాయకులను అరెస్ట్ చేశారు.
చేసినటువంటి నవీన్ పైన దాడి చేసి అతని పైన మూత్రం పోసినటువంటి వాళ్ళ అందరిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని తీరాలని చెప్పేసి మేము ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి పోయి అతని కాళ్ళ గడి నీళ్లు పోసుకున్నాడే, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? కనీసం ఇన్ని దాడులు జరుగుతున్నాయి, మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎస్సీ యువకుడు, గిరిజన కులానికి సంబంధించిన ఎస్టీ ఎరుకుల కులానికి సంబంధించిన యువకుడు, అదేవిధంగా ఆ యొక్క రామాంజులు వాళ్ళంతా కూడా పూర్తిగా అందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు ఈ యొక్క నవీన్ పైన అమానుషంగా దాడి చేయడమే కాకుండా సమాజం సిగ్గుతో తల దించుకునేలేక మూత్ర విసర్జన అతని నోట్లో చేసినటువంటి సంఘటన నిజంగానే సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత నీచంగా అతని పైన దాడి చేయడమే కాకుండా ఆయన నోట్లో మూత్రం వేయడం అనేది మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులోని గంజాయి అమ్ముతున్న 4 యువకులను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంజాయి విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో దాడి చేయగా 4 యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 60,000 విలువైన 1.40 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇది 40 to 50 గ్రామ్స్. ఈ మిత్రులు అనేవారు దీనికి 500 చెప్పండి. మీ పేరెంట్స్ని వాళ్ళకి తెలిసి అది ఇప్పటివరకు సబ్ డివిజన్ పరిధిలో టోటల్గా నేను వచ్చి 2 monthsలో ఇది 9వ కేసు. ఈ డ్రైవ్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఎంత నేరస్తులైనా ఈ గంజాయి కేసులు వదిలిపెట్టేది లేదు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేయడానికి సిఫార్సు చేస్తున్నాం. ఎవరైతే కేసులో అరెస్ట్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అవుద్ది. వాళ్ళ సత్ప్రవర్తన కలిగి ఉండే వరకు కూడా అది మెయింటైన్ అవుతాం. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఈ నితిన్ అనేవాడు గుంటూరులో నగరపాలెం పోలీస్ స్టేషన్లో 2022లో కేసు పెట్టారు. అతను అలవాటు మార్చుకోలేదు. స్టిల్ మళ్ళీ ఇదే వ్యాపారం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈజీ మనీ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు వనితా సురేష్ ప్రారంభించారు. హోంశాఖ మంత్రి తానేటి వనిత, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. నా శాఖగా కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ నేను సాక్షిగా కూడా ఉన్నాను అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు రాచమల్లన్న ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో జరిగాయి. ఆయన చాలా వినయంగా, సవినయంగా, వినమ్రతతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు, ఈ సంక్షేమ పథకాలకు, ఈ యొక్క ప్రోత్సాహానికి తాను అర్హుడైనా కూడా అర్హత తనకు అందించిన వ్యక్తి. మా అందరికీ మేమందరం ఈరోజు దళితులుగా, ఈరోజు మంత్రులుగా, ఈరోజు ఒక సమాజంలో సముచిత స్థానం మాకు కల్పించి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమంలో మా వంతు ఒక ఆవగించంత మేము కూడా పాలు పంచుకునే అవకాశం మాకు ఇచ్చినటువంటి వ్యక్తి మన ప్రజానాయకుడు, జనహృదయ నేత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన పులివెందుల పులిబిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే సంగతి కూడా అందరం కూడా ఎప్పటికి కూడా జీవితాంతం గుర్తుంచుకునే ఒక పేరు. మనందరి హృదయాల్లో కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన జగనన్న అనే సంగతి కూడా మరొకసారి మీ అందరికీ ఈ యొక్క వేదిక సాక్షిగా మనవి చేసుకుంటా ఉన్నాం. 0 వడ్డీని ఇచ్చారు. ఈ రోజున 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలందరికీ కూడా చేయూత పథకాన్ని ఇచ్చి మీరందరూ కూడా ఆర్థికంగా బలపడండి అని చెప్పి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు. మరి గతంలో ఎప్పుడు కూడా అగ్రవర్ణాలలో ఉన్న పేదల్ని ఎవరు గుర్తించింది లేదు.
ఈ రోజున అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా జగనన్న గుర్తించి ఈబీసీ నేస్తం ద్వారా, కాపు నేస్తం ద్వారా ఈ రోజున వారందరికీ కూడా అండగా ఉండడం జరుగుతుంది. మన బిడ్డలందరూ కూడా విద్యావంతులుగా ఉండాలి. బాల కార్మిక వ్యవస్థ అనేది ఉండకూడదు. విద్యాశాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజున మన బిడ్డలను చదివించే కార్యక్రమం ఒక మేనమామగా ఎన్నో లక్షల కుటుంబాలలో ఈ రోజున విద్యాదీపాన్ని వెలిగించారు. విద్య అనే ఆయుధాన్ని వారికి ఇచ్చారు. మన పిల్లలకి సంపద ఇవ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, భూములు ఇవ్వచ్చు, కానీ అవన్నీ కూడా తరిగిపోతాయి. విద్య అనే ఆయుధం ఎప్పటికీ కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇది చాలా అవసరమని చెప్పి గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రోజున జగనన్న అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున జగనన్న మొదటి క్యాబినెట్లో కానివ్వండి, రెండో క్యాబినెట్లో కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రాధాన్యత కల్పించారు. మరి గతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకునే విధంగా ఈ రోజున ఒక దళిత మహిళనైన నన్ను ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిగా చేశారు. ఈ మధ్య కాలంలోనే నేను అమిత్ షా గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక సమ్మిట్కి అటెండ్ అయితే మన భారతదేశం నుండి అన్ని రాష్ట్రాల నుండి కూడా హోంమంత్రులందరూ కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. మల్కాజిగిరి పరిధిలోని మౌలాలి గ్రీన్ హిల్స్ కాలనీ వద్ద ఉన్న ఒక పెద్ద వృక్షం కూలి రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన స్పందించారు. డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సర్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ట్రాఫిక్ సిఐ శివశంకర్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సీరియస్ అయ్యారు. పవన్ రాజకీయ అజ్ఞాని కావడంతో వాలంటీర్ల మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కు తనపై, తన పార్టీపై నమ్మకం లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగనన్న సురక్ష ద్వారా 57 లక్షల మందికి సర్టిఫికేట్లు అందించామని, జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుందని, 11 రకాల సేవలను లబ్ధిదారులకు అందిస్తున్నామని, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్లి గెలుస్తామని చంద్రబాబుకు నమ్మకం లేదంటూ కామెంట్స్ చేశారు. 23వ తేదీ నుంచి వారం రోజుల పాటు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి అవసరాలను గుర్తించడం, జూలై 1వ తేదీ నుంచి ఈరోజు మనం ఈ కార్యక్రమానికి సంబంధించి శిబిరాలు, క్యాంపులు ఏర్పాటు చేయడం, జూలై 1వ తేదీ నుంచి ఆ జూలై 1వ తేదీ వరకు ఏదైతే యాప్లో వాలంటీర్లు సేకరించినటువంటి వివరాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మొత్తం 15,004 సచివాలయాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పటికీ 10,700 సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు దాదాపుగా 2,50,000 మంది వాలంటీర్లు, 1,50,000 మంది సచివాలయ ఉద్యోగులు, వీళ్ళతో పాటు 3,000 మంది మండల స్థాయి అధికారులు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 60% పైచిలుకు ఇప్పటికే ఈ జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 27 లక్షల మందికి ఈరోజు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ ఇచ్చాం. 24 లక్షల మందికి ఆదాయానికి సంబంధించినటువంటి ధృవీకరణ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 3,000 పైచిలకు ఓబీసీ సర్టిఫికేట్లు ఇచ్చారు. 5,200 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు. ఈ విధంగా దాదాపుగా 1,17,00,000కు సంబంధించినటువంటి కుటుంబాల దగ్గర నుంచి ఈరోజు వివరాలు సేకరించి ఇప్పటికే 57,30,000 కుటుంబాలకి ఆ సంబంధిత ధృవీకరణ పత్రాలు కానీ, రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కానీ, న్యూ రైస్ కార్డ్స్ కానీ, రైస్ కార్డ్ అడిషన్స్ కానీ ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఒక్క జూలై 18వ తేదీ రికార్డు ఏంటంటే ఒకే రోజు దాదాపుగా
6,90,000 సర్టిఫికేట్లు ఒకే రోజు, జూలై 18వ తేదీ ఒకే రోజు 6,90,000 సర్టిఫికేట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలకు అందించడం జరిగింది. దీనితో పాటు ఇతర అంశాలు ఏదన్నా ఉన్నా సరే, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా సరే, ఈ జగనన్న సురక్ష కింద నిర్వహించేటువంటి సచివాలయ పరిధిలో నిర్వహించేటువంటి క్యాంపులో వాళ్ళు మిగతా సంబంధిత విషయాలు ఏదున్నా సరే వాటిని కూడా ఇతర సమస్యలు కూడా నమోదు చేసుకునేటువంటి అవకాశం దొరికింది. దీన్ని బట్టి ఈరోజు మనం వాటిని కూడా పరిష్కరించడానికి భవిష్యత్తులో చర్యలు చేపడతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ వాగు, రుద్రవెల్లి, పోచంపల్లి మండలాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు, 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు. తొలిసారిగా ఖమ్మం వచ్చిన పొంగిలేటికి శ్రేణుల ఘన స్వాగతం. రాబోయే ఎన్నికలు కురుక్షేత్రంలా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపు. వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నిప్పులు. పెళ్లిళ్లు, విడాకులు, అక్రమ సంబంధాలంటూ ఘాటు వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.